హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? మేము ఆ పొద్దు నది కాడికి పోయినలే. యా పొద్దు అంటే మేము ఆ పొద్దు పోయినామో ఆ పొద్దే ఈ నదిలో ఇట చిన్న చిన్న పడవలు వేసుకొని పోతా ఉంటారు అనమాట. ఈ పెద్దమ్మ ఏం చేసిందిరా అంటే నీళ్లు కిందికి ప్రవహిస్తా ఉంటే పైకి పోవాలని చూస్తుంది. ఏందో అబ్బాయి ఊరోళ్ళందరూ బో చిత్రంగా వేయచ్చా అంటారులే అనుకునే లోపే ఆ పెద్దమ్మ వచ్చి పలకరించింది. ఎట్టా పలకరించింది కదా పనిలో పని అని. ఏంది పెద్దమ్మ నువ్వు గంట నుంచి నీళ్లు కిందికి ప్రవహిస్తా అంటే నువ్వు పైకి పోవాలని ఆడ కష్టపడతాను ఎందుకట ఏచ్చానో అని అడిగిన. ఆ పెద్దమ్మ నవ్వి నాకేం చెప్పిందంటే ఈ నదిలో పోయేటప్పుడు ఒక్కొక్కసారి నీళ్ల ప్రవాహం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. దానికి ఆపోజిట్గా కూడా నడపాల్సింది వచ్చదంట. అట్లా మనము నేర్చుకోకుంటే పడవ నీళ్లతో పాటు కొట్టుకోబోతుందంట. అందుకోసమే ఆ ప్రవాహానికి ఆపోజిట్గా పడవ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆ పెద్దమ్మ నేర్చుకుంటుందంట. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎంతసేపు మనకు తెలిసిన విద్య కాదు, మనకు తెలియని విద్య కూడా చాలా ఉంటది. కాబట్టి ఎవరన్నా ఏదన్నా మనకు తెలియంది చేస్తా ఉంటారంటే గుడ్డిగా పోయి వాళ్ళని జడ్జ్ చేయకూడదు. దానికంటూ ఒక అర్థం పరమార్థం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలా. ఫ్రెండ్స్, నాకు అర్థమైంది, నేను చెప్పిన సర్లేండి ఫ్రెండ్స్, ఉంటాం వల్ల బాయ్.